హలో అందరికీ వెల్కమ్ టు చెర్రీస్ కిచెన్. ఈరోజు మనం అనపగింజలతో ఇలా పితికపప్పు కూర చేసుకుందాం. ఇది దోశ కాంబినేషన్లోకి చాలా బాగుంటుంది. పూరితో అయినా కూడా మనం చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. దీనికోసం అనపకాయలు ఇలా తీసుకొని గింజలన్నీ ఒలిచి మనం ఓవర్ నైట్ ఇవంతా వాటర్లో నానపెట్టుకుంటే మరుసటి రోజుకి తోలు అనేది బాగా వచ్చేస్తుంది. ఇలా మొత్తం మనం తోలు తీసేసి రెడీగా పెట్టుకొని మసాలా కోసం కొబ్బరి, టమోటా, ఆనియన్, కొంచెం కొత్తిమీర, చెక్క, లవంగం అంతా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో మనం ఈ పితికపప్పులన్నీ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, అలాగే కొద్దిగా పసుపు, మన టేస్ట్కి సరిపడా కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి వేసుకున్నాక ధనియాల పొడి కూడా ఒక 1.5 స్పూను, కొంచెం ఉప్పు అన్నీ వేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ మొత్తం కూడా ఇందులోకి యాడ్ చేసి కొంచెం థిక్గా ఉంటేనే మనకి గ్రేవీ బాగుంటుంది. సో వాటర్ అనేది ఇవి మొత్తం మునిగేదాకా వేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్నీ కలిపి పెట్టుకున్నాక కొద్దిగా చిక్కగా ఉండేలాగే వాటర్ యాడ్ చేసి మనం కుక్కర్లో ఒక 4-5 విజిల్స్ పెట్టి బాగా సాఫ్ట్గా ఉడికించుకోవాలి. ఇది సాఫ్ట్గా ఉడికితేనే మనకి టేస్ట్ బాగుంటుంది. ఇలా అంతా ఉడికిపోయాక దీనికి తిరుగుబాతి కోసం ఒక గిన్నెలో ఆయిల్ వేసి కాగాక ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొంచెం ఆనియన్స్, అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఒకసారి ఇవంతా బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కూరలోకి ఇది వేసి బాగా మిక్స్ చేసుకొని వేడివేడి దోశలోకి కానీ లేకపోతే మనం పూరీలోకి కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది మా సైడ్ సంక్రాంతికి ఫేమస్.